కౌశిక్ గారు. ఏది కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల్లో సాధించలేదు, వాళ్ళు ఒక 5 రోజుల్లో ఫాలోవర్స్ కొట్టేశారు కాంగ్రెస్ జనతా పార్టీ. ఫాలోవర్స్ ఉన్న వాళ్ళంతా పార్టీలుగా సక్సెస్. ఇప్పుడు ఇవన్నీ ఫెయిల్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన కాంగ్రెస్ గానీ, కమ్యూనిస్టులు గానీ, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ గానీ, డిఎంకే గానీ, ఇవన్నీ ఫెయిల్ అయ్యి ఒక కొత్తగా అమెరికాలో ఒక మీమ్స్ పేజ్ పెడితే అంతమంది ఫాలోవర్స్ వచ్చేసి అంతమంది లైక్ చేస్తున్నారు. ఫాలోవర్స్ వచ్చినంత మాత్రాన పార్టీకి ఓట్లు వేసినట్టు కాదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది నిజమవుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద విపరీతం వ్యతిరేకత ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం కావచ్చు, ఆకలి చావులు కావచ్చు, అధికారులతో ప్రజలు ఇబ్బంది పడడం మీరెందుకు దాన్ని చేయలేకపోతున్నారు? చేయడంగా కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీలు ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ 150 ఎంపీలు వస్తే దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు. 24 ఎన్ని వచ్చినాయి? 3 సార్లు థర్డ్ టర్మ్ లో 99 వచ్చాయి. అది ఎన్ని 543కు. అదే సార్, ఇప్పుడు వాళ్ళు 844 ఉన్నారు, వాళ్ళు 840 ఉన్నారు, మీరు 99 ఉన్నారు. అదే చెప్తా ఉన్నాం. ఈ పరిస్థితినే కొనసాగితే మొన్న 33 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. భవిష్యత్తులో ఏ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి కూడా ఉండదు. మీరు చూస్తా ఉన్నారు 5 రాష్ట్రాల ఎలక్షన్ తర్వాత పెట్రోల్ డీజిల్ రేటు పెరుగుతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఫస్ట్ సారి 3 రూపాయల తర్వాత 90 పైసల తర్వాత 94 సార్లు పెంచిన పరిస్థితి. అదే కాకుండా అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, ఇన్ఫ్లేషన్ పెరుగుతా ఉంది. మీరు ఇదే కంటిన్యూ అయితే మీరు చూస్తారు భారతీయ జనతా పార్టీ పొత్తు కాదు కదా, భారతీయ జనతా పార్టీ సీట్లు సింగిల్ లీడ్ పరిమితం కాకపోతే చూడండి దేశంలో కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి పరిస్థితి. అన్ని హర్యానా ఓడిపోయినారు, మహారాష్ట్ర ఓడిపోయినారు, వెస్ట్ బెంగాల్ ఓడిపోయినారు, అస్సాం ఓడిపోయినారు, ఇప్పుడు అసెంబ్లీ ఓడిపోయినారు. అదే చెప్తాను, అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. మీరు చూడండి 5 రాష్ట్రాల ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ రానియండి. ఇప్పుడు ఎలక్షన్ లో సెట్ పరిస్థితి తెలుసు. అందుకే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ తెలుసు కాబట్టి 5 రాష్ట్ర ఎలక్షన్ తర్వాత రేట్లు పెంచిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. వారు ఒక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న దాంట్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా విఫలం చెందింది. అదే కాకుండా మనం చూస్తా ఉన్నాం ప్రత్యామ్నాయ మార్గాలు. ఇప్పుడు అదేవిధంగా ఉక్రెయిన్ రష్యా వారు 3 సంవత్సరాలు అవుతా ఉంది, ఇప్పటికీ యూరియా కొరత వస్తుంది, ప్రత్యామ్నాయ మార్గాలు మనం అన్వేషించలేదు. తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ వారు ప్రత్యామ్నాయ మార్గాలు దేశంలో చాలా ఉన్నాయి. అయినా కేంద్ర విదేశాంగ విధానం కావచ్చు, కేంద్ర రక్షణ శాఖ సంబంధించిన అజిత్ దోవల్ గారు కావచ్చు, అంచనా వేయడంలో లోపం జరిగిన మాట వాస్తవం. ఒకనాడు ఏం మాట్లాడి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు భారతదేశ రూపాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ పోసిన సార్ ఇవాళ 96 రూపాయలు అయింది. అదే కాకుండా అప్పులు పెరుగుతా ఉంది. మీరు ఏదో కాన్వాయ్ తక్కువ చేసుకోండి, వెడ్డింగ్ అదేవిధంగా పెళ్లిళ్ళకి సంబంధించి వెడ్డింగ్ డెస్టినేషన్లు ఆపండి, బంగారం కొనొద్దు, విదేశీ ప్రయాణాలు టూర్ రద్దు చేసుకుని చెప్తాం. అది కాదు కదా, ప్రత్యామ్నాయ అన్వేషించే ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. ఈ దేశ ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది. ఎందుకంటే 14లోనేమో కాంగ్రెస్ కాదనుకుంటున్నట్టు కూడా మీరు చూడండి, కాంగ్రెస్ ఫాలోవర్స్ ఇప్పుడు మహారాష్ట్రలో వారు యూట్యూబ్ లో అత్యధికంగా సబ్స్క్రైబర్స్ ఉన్నట్టు వాళ్ళు మొన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చారు. ఆ క్యాండిడేట్ కూడా ఓడిపోయారు. చూడండి మీరు, అత్యధికంగా మహారాష్ట్రలో యూట్యూబ్ సంబంధించినట్టు ఛానల్ దూరాత్ ఎవరికి ఏమైంది సార్, కాంగ్రెస్ కి సపోర్ట్ మరి ఇచ్చిండు. అదే చెప్తున్నాం, వ్యూస్ కాదు విషయం ఉండాలి. ఆ టైంకు ఏ పార్టీ పనిచేస్తో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఓటేస్తారు. అదే కాకుండా మరి దీని వెనుక రేపు భారతీయ జనతా పార్టీ తేలుతుందో అర్థం కాదు. ఎందుకంటే ఈ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం భారతీయ జనతా పార్టీ పెట్టించిన కనబడుతుంది నాకైతే. ఎందుకంటే కాంగ్రెస్ జనతా పార్టీ అనేది ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాలేదు. ఈ సోషల్ మీడియాను ఉపయోగించుడు, ఐటీని ఉపయోగించుడు భారతీయ జనతా పార్టీకి ఎన్నదో పెట్టిన విద్య. అదే కాకుండా వారి గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసినట. వారు ఎన్నో విదేశాల్లో ఉండి దీనికి సంబంధించి ఫాలోవర్ పేరునే మరి ఫేక్ ఫాలోవర్సా నిజం ఫాలోవర్సా, మరి ఒకసారి ఏమో ఆ ఫాలోవర్ సంబంధించినట్టు ఎక్కువ అవుతురు కాబట్టి దాన్ని ఆపిరని చెప్పేసి ఒకసారి బ్లాక్ చేసిన ఇంకోసారి రకరకాల చర్చలు దారి తీస్తా ఉన్నారు. ఎందుకు ప్రజలు అత్యధిక ధరలతో ఇబ్బంది పడుతున్న అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం మరి భారతీయ జనతా పార్టీ రాఘవ చట్టర్ని చేసినట్టుగా రాఘవ చట్టం చూసిన 9 మంది తీసుకుని భారతీయ జనతా రాజ్యసభలో మెర్జ్ అయిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఏదైనా జరగవచ్చు. భారతీయ జనతా పార్టీ ఇవన్నీ అలవాటు. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి అనుకుని నడిపించే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటది. కాబట్టి దేశంలో మాత్రం బీజేపీ నడిపిస్తుందా చెప్పలేము. మీరు చూడండి, లాస్ట్ కు అల్లదేలినా ఆశ్చర్యం లేదు. భారతీయ జనతా పార్టీ ఏది చేసినా మీరు చూడండి, ఇప్పుడు అధిక ధరల గురించి వదిలిపెట్టి మనం సీజేపీ గురించి డిస్కస్ చేసే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ జనతా పార్టీ గురించి మనం మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఆ ఇష్యూ అంతా డైవర్ట్ అయినట్టుగా అందరు దాని గురించి ఆలోచిస్తూ ఏకంగా సోషల్ మీడియాలో ఫాలో అవడు, లైక్లు కొట్టుడు, షేర్లు చేసుడు, అదే కాకుండా ఆ వ్యక్తి గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే చాలా స్పష్టంగా అంశం పక్కదారి పట్టించినట్టుగా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏ వ్యక్తి వెనకైనా ఉండొచ్చు, ఏ అంశం విషయంలో ముందుకు తీసుకోవచ్చు. లేనిది ఉన్నట్టుగా, ఉంది లేనట్టుగా క్రియేట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. 14 2G స్పెక్ట్రమ్ ప్రధానంగా బూచిగా చూపించి అధికారులకు వచ్చారు. 19కు వస్తాగా అదేవిధంగా పుల్వామా, బాలాకోట్ బూచిగా చూపించారు. 24కు వస్తాకే రామమందిరం పేరు మీద ఎలక్షన్ పోయారు. ఇక ఈసారి మరి దేని మీద ఎలక్షన్ పోతారు చూడు. ఎందుకంటే అంశాలు లేవు.
అదే కాకుండా మొన్నకేమో ఎస్ఐఆర్ పేరు మీద బంగ్లాదేశ్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, ముస్లింలు అన్న మరి ఎక్కడైనా ముస్లిం కనిపెట్టిరా ఒకరి మీద కేసు పెట్టినట్టు ఇవాళ ఒక కేసే పెట్టలేదు. 26 లక్షల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి. మరి ఓట్లు మాత్రం తొలగిస్తున్నారు. ఇదేదో ఇప్పుడేదో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎస్ఐఆర్ పేరు మీద అలర్ట్ చేస్తా ఉంది. ఎప్పటి నుంచో ఉన్న డబుల్ ఓట్లు ఉంటే తీసేస్తారు, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉంటే తీసేస్తారు, కొత్త ఓట్లు నమోదు చేస్తారు, ప్లేస్ మారినప్పుడు కూడా తీసేస్తారు. అయినా ముస్లింస్ హిందూస్ అని చెప్పి పోలరైజేషన్ తీసుకురావాలా, ఓట్లు దన్నుకోవాలని ఒక దురుద్దేశమే తప్ప ఈ దేశంలో మేము ఈ ఫలానా డెవలప్మెంట్ చేసినాం, మేము వచ్చిన తర్వాత జీడీపీ ఇంత పెరిగింది, మేము వచ్చిన తర్వాత రూపాయి ఇంత తగ్గింది, లేదు మేము వచ్చిన తర్వాత అప్పులు ఇన్ని తక్కువ చేసినాం, మేము వచ్చిన తర్వాత ఇన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగాలు కల్పించినాం, ప్రభుత్వ రంగాలు స్థాపించినాం, ఏ అంశం మీద చర్చ పోతే ఎప్పుడు రాదు. కేరళ స్టోరీ, కాశ్మీర్ స్టోరీ, కాంగ్రెస్ పార్టీకి ఇస్తే పాకిస్తాన్కి ఇచ్చినట్టు, కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ముస్లింకి ఇచ్చినట్టు, ఇదాబులని ఎస్ఐఆర్ అని రకరకాల. అస్సాంలో 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 18 మంది ముస్లింలు సార్, ఇక్కడ 103 మంది యూడీఎఫ్ గెలిస్తే 63 మంది ముస్లిం క్రిస్టియన్లు. ఎందుకు మరి హిందువులకు మీరు ఎందుకు దూరం అవుతున్నారు? మేము హిందువులకు అసలు సనాతన ధర్మం నిలబెట్టిందే మేము. అరే రామ మందిర జడ్జిమెంట్ నరేంద్ర మోడీ గారు వచ్చి రాసిరా, లేకపోతే ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ వచ్చి రాసిందా? మరి రామ మందిరాన్ని రాహుల్ గాంధీ దర్శనం చేసుకోవాలి. సార్ పివి నరసింహరావు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్ పక్కనే. సార్ మేము పాకిస్తాన్ కాదు నేను అనేది ఇప్పుడు రాయబరేలీలో ఉన్నారు. రాయబరేలీ పక్కకు అయోధ్య 100 కిలోమీటర్ల దూరం పోయి దర్శనం చేసుకోరాదా? ఒకసారి దయచేసి రాముడి పేరు మీద రాజకీయం చేసి చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు దర్శనం చేసుకోకూడదు చెప్తా ఉన్నా. రాజీవ్ గాంధీ తెరిపించారు, రాజీవ్ గాంధీ తలుపులు తెరిపించారు. అదే సార్ మేము అక్కడికి చేశారు. నాకు అవకాశం ఇస్తే మాట, సనాతన ధర్మంలో ఒక ప్రాసెస్ ప్రకారం గుడి ఓపెనింగ్ జరుగుతుంది. దానికి చాలా ప్రక్రియలు ఉన్నాయి. సనాతన ధర్మంలో 54 రకాల పూజలు చేస్తారు. ఒక దాదాపు కనురెప్ప కొట్టకుండా పూజలు చేసే కార్యక్రమం ఉంది. కనురెప్ప కొడితే మళ్ళీ మొదటికాయ స్టార్ట్ చేయాలి. రకరకాల ఉంటే మీరు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి రామ మందిరాన్ని మీరు అపవాద కీర్తి తీసుకొచ్చే ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. కాబట్టి ఆ అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మాట్లాడకుండా రాజీవ్ గాంధీ గారు కావచ్చు, పివి నరసింహ గారు తీసుకొచ్చిన అమెండ్మెంట్ మూలంగా మాత్రం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవాళ సనాతన ధర్మం, హిందూ ధర్మం బతుకుందంటే దానికి కాంగ్రెస్ పార్టీ కారణం. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ తీసుకురాలే. మేమంతా హిందువులమే, రాహుల్ గాంధీ గారు హిందువే. ఈ దేశంలో సనాతన ధర్మం బతికి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటది. హిందూ ధర్మాలను రక్షించే ప్రయత్నంలో ఎక్కడ కూడా రాజీ పడలే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తా ఉన్నారు, గుళ్ళ రెనోవేషన్ జరుగుతా ఉంది, గోశాల నిర్మాణం జరుగుతా ఉంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఎట్లా ఇస్తారా గుళ్ళకని చెప్పి రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ గుళ్ళ మీద జిఎస్టీ వేసి గుళ్ళ సంబంధించిన భూములను కూడా సీజ్ చేస్తామని చెప్పి మా టెంపుల్కు నోటీసు పంపిన పరిస్థితి కూడా మనం చూసినాం. తలనీలాల మీద జిఎస్టీలు, కొబ్బరికాయల మీద జిఎస్టీలు, తర్వాత టోకెన్ల మీద, లడ్ల మీద, రూముల మీద అన్నింటినీ చేస్తుంది కేంద్ర. పాపారావు గారు, సిజేపీ వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్ అంటున్నారు.